హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు నెలకు సరిపడా నెయ్యి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను 1 లీటర్ గేదె పాలు తీసుకుంటానండి. రోజు ఒక ఆమె నాకు ఇంటి దగ్గరికే తెచ్చిస్తుందండి. ఇలా చిన్న మంట పైన పాలు బాగా కాచుకున్న తర్వాత పెరుగు కోసమని కొద్దిగా మీగడ పడకుండా ఒక గిన్నెలోకి పక్కన తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పాల పైన ఒక మూత పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మార్నింగ్ 9కి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని ఈవినింగ్ 4కి అలా బయటికి తీసానండి. ఇప్పుడు చూడండి పాలపైన మీగడ ఎంత బాగా రెడీ అయిందో. ఇలా రోజు తీసుకున్న మీగడని ఒక బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులుపు వాసన రాకుండా మీగడ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇది 1 వీక్ నుంచి నేను తీసి పెట్టుకున్నానండి. ఇలా 1 వీక్ తీసి పెట్టుకున్న మీగడని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కూల్ వాటర్ వేసుకొని చిలుక్కోవాలండి. ఇలా 10-15 నిమిషాలు బాగా చిలుక్కున్న తర్వాత ఇలా వెన్న రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన వెన్నని తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకుందామండి. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ చేసుకున్న వెన్న అండి. ఇది ఫస్ట్ వీక్ చిలుక్కున్న వెన్న అండి. ఇవి 2 సెకండ్ వీక్వి, ఇది వచ్చేసి 3rd వీక్దండి. ఇప్పుడు ఇదంతా కలిపి నెయ్యి ఎలా కాంచుకోవాలో చూద్దామండి. ఇప్పుడు వెన్న అంతటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి కడుక్కోవాలండి. ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో వెన్న వేసుకొని చిన్న మంట పెట్టుకొని కాంచుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కాంచుకోవాలండి. స్టవ్ పైన పెట్టేసి పక్కకి వెళ్ళినామంటే మాడిపోతుందండి. ఇప్పుడు నెయ్యి రెడీ అయిపోయిందండి. నెయ్యి రెడీ అయ్యే ముందర కొద్దిగా నురగ వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 2 తమలపాకులు వేసుకోవాలండి. నెయ్యి చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలండి. ఇంతే అండి, మన ఇంట్లో మన చేతులతో కల్తీ లేకుండా తయారు చేసుకున్న నెయ్యి రెడీ అండి. ఇది మనం బయట తెచ్చుకున్న నెయ్యి కన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.